జై శ్రీమన్నారాయణ. ఈ సందడిగల నగర జీవితంలో రోజు ఏదో ఒక పోరాటం. ఒక్కోసారి మనసును ప్రశ్నలతో నిండిపోతుంది. లక్ష్యాలు తప్పినప్పుడు, అన్యాయం చూసినప్పుడు, లేదా మనమే తప్పు చేసినప్పుడు మనసు ఒకటే అడుగుతుంది, దేవుడా, నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా, నేను నీ బిడ్డనే కదా, మరి నేను తప్పు దారిలో వెళ్తుంటే నా చెయ్యి పట్టుకొని ఎందుకు ఆపవు? ఈ ప్రశ్న మనలో చాలా మందికి వెంటాడుతూ ఉంటుంది. అనుకోండి, ఎవరైనా మీ చేతిలో ఒక 100 రూపాయలు పెట్టి మార్కెట్కు పంపారు. ఇప్పుడు ఆ డబ్బుతో మీరు పండ్లు, తివి పదార్థాలు కొనుక్కోవడం మీకు ఇష్టం, లేదా దాన్ని జూదానికి, మద్యానికి ఖర్చు పెట్టడం కూడా మీ ఇష్టం. డబ్బు ఇచ్చిన వ్యక్తి మీకు మూలధనం ఇచ్చాడు, అంతే. దాన్ని ఎలా వాడుకోవాలనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. అదే తర్కం జీవితానికి వర్తిస్తుంది. దేవుడు మనకు ఒక శరీరము, మనసు, ఇంద్రియాలను అనేటువంటి మూలధనాన్ని ఇచ్చాడు. అయితే దాన్ని మంచికి వాడాలా, చెడుకు వాడాలా అనేది మన స్వేచ్ఛ. దేవుడు మనల్ని రోబోల్లా కంట్రోల్ చేయడు. ఒకవేళ ఆయన అన్ని కంట్రోల్ చేస్తే పాపం, పుణ్యం అనేవి ఉండవు. కర్మ సిద్ధాంతానికి అర్థమే ఉండదు. అందుకే ఆ భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి ఇన్బిల్ట్ అలారం ఇచ్చాడు. దాన్నే మనం మనస్సాక్షి అంటాం. దేవుడు మీకు నోరు ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆ శక్తిని ఇతరులకు శపించడానికి, తిట్టడానికి వాడతారా, లేదా భగవంతుడి నామం జరపడానికి వాడతారా? ఆయన మీకు కళ్ళు ఇచ్చాడు. వాటితో మీరు అశ్లీలను చూస్తారా, లేదా దేవుణ్ణి చూడవచ్చా? మీకు చేతులు ఇతరులకు సాయం చేయడానికి వాడతారా, లేదా మీ చేతులు ఇతరులకు సాయం చేయడానికి వాడచ్చు, లేదా హాని చేయడానికి వాడచ్చు. ఆ నిర్ణయం మీ వివేకానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, దేవుడు మార్గం చూపిస్తాడు, మార్గదర్శకత్వం చూపిస్తాడు. కానీ ఆ మార్గంలో నడవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం మన గత తప్పులను సరిదిద్దుకోవడానికే ఈ మానవ జన్మ ఇవ్వడం అనేది జరిగింది. మనస్సాక్షి అనే లోపలి స్వరం వినిపించినప్పుడు దాన్ని విస్మరించడం అంటే మన సంకల్ప శక్తి బలహీనంగా ఉంది అని అర్థం. ఈరోజు ఆ వివేకం అనేటువంటి దైవిక శక్తిని ఉపయోగించి మన చేతులతో సాయం చేద్దాం, నోటితో మంచి పలుకుదాం, కళ్ళతో దైవాన్ని దర్శిద్దాం. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.